దూషణలకు పోయి మరి అధికారంలో ఉన్నాం కదా ఏది మాట్లాడినా చెల్లుతుందనే విధంగా మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి భాష మరి తెలంగాణలో మన హైదరాబాద్లో చెప్పుకోవాలంటే గలీజ్ భాష అంటాం దాన్ని. మరి ఎంత హీనంగా మరి ఘోరంగా ఆ ఒక ముఖ్యమంత్రి పదవికి మరి అంటే దానికి ఒక కలంకరం తెచ్చే విధంగా మరి మాట్లాడుతున్నారు వారు. మరి ఇది మంచి సాంప్రదాయం కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే, తెలంగాణ సమాజం అంటేనే సాంప్రదాయానికి నిలయంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి ఇలాంటి సాంప్రదాయబద్ధం ఉన్నటువంటి సమాజాన్ని మరి కలుషితం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక వ్యక్తుల గురించి, వారి ఎత్తు గురించి, వారి అందం గురించి, వారి ఆహార్యం గురించి మరి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్న సంగతి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు రాష్ట్రానికి ఏమి కావాలా, పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా, ప్రజలకి ఏమి హామీలు ఇచ్చిందో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలము వ్యక్తిగత దూషణలకు మరి ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఇంకా దగ్గర మరి 100,000 దగ్గరకు వచ్చిన కొద్దీ వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేము అని చెప్పేసి మరి ప్రజలందరూ వారిని అడుగుతారని చెప్పి మరి ఈ రకమైనటువంటి మరి దూషణలు చేసి ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యేలందరూ కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వారు తక్షణం దీనిపైన వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు ఎందుకో అభద్రతా భావంతో ఉన్నారు. మొదటి నుంచి కూడా అభద్రతా భావంతో ఉన్నాడు. ప్రభుత్వం ఉంటుందో పోతుందో, నా పదవి ఉంటుందో పోతుందో అని వారే ఊహించుకుంటున్నారు. వారి పార్టీ ఎమ్మెల్యేలపైన నమ్మకం లేదు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోని వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి, మా పార్టీ నేతల పైన పడి, మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి విషయం కాని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయ్ అని చెప్తా ఉన్నాడు. మరి దేశ ప్రధాని బడేబాయ్ గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా, రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు. మరి అలాంటి నేతనైన బడేబాయ్ అన్నాడు. మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ప్రభుత్వం తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుండే ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పేసి బాగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నీ పార్టీలో నీకు పట్టు లేకుండా, నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అభద్రత భావంతో గేట్ తెరిస్తే మా ఎమ్మెల్యేలందరూ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు, వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే ఎంత వారి యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా మీ పాత్ర పోషించాలని చెప్పినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది, ప్రభుత్వం నడిపేయడంలో మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా గత 10 సంవత్సరాల నుంచి చేసే పనులన్నింటిలో దుమ్మెత్తిపోసే విధంగా మరి తెలంగాణ నిలబెట్టే ప్రయత్నం 10 సంవత్సరాలు చేస్తే వారు కూలుస్తూ ఉన్నారు. మా కష్టాన్నంతా కూడా నీరు గార్చే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతం చేసిన పనులన్నింటి కూడా మరి ఏదో రకంగా దాంట్లో తప్పులు వెతికి ఫెయిల్ అయిన చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజలకి నష్టం చేస్తున్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీ పార్టీ పైన, మీ ఎమ్మెల్యేల పైన పట్టు లేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అని భయాందోళనలతోని మరి మానసిక క్షోభకి మీరు గురవుతూ మరి ఇతర పార్టీ, మా పార్టీ నేతల పైన, మా పార్టీ నాయకుల పైన ఇలాంటి దుర్భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఎంత పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా కేవలము వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా మన సీట్లు సంపాదించుకొని మళ్ళీ మన గట్టెక్కాలని ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన తప్పుడు హామీలని మళ్ళీ చెప్పుకుంటూ మేము చేస్తామని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన హామీలకి 100 రోజుల దగ్గర వస్తా ఉన్నది.
100 days గ్యారంటీ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఏం చేయలేకమ్మా అమలు కాక 6 గ్యారంటీల్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ప్రజలకు చేరింది ఎంత? ప్రజలు అడుగుతా ఉన్నారు, ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు దీని గురించి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తే మళ్ళీ తమ పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింటుందని చెప్పేసి ఈరోజు నానా ప్రయత్నాలు నానా యాత్ర పడుకుంటూ ఆ పని చేయకుండా మరి మా పార్టీ పైన దుమ్మెత్తించే ప్రయత్నం జరుగుతోందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇంత బాధాకరమైన పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఘనత ఆ రోజు మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మరి ఈరోజు మరి గతంలో అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మరియు ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఉన్నప్పుడు మరి కేయిన్స్ అనే సంస్థ మరి అప్పుడు కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేసి మరి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉంటే ఆ కేయిన్స్ సంస్థ వారిని మాట్లాడి ఒప్పించి తమకు స్థలం ఎక్కడ కావాలో ఫాక్స్కాన్ పక్క కావాలంటే 10 రోజుల్లో ఆ స్థలాన్ని కేటాయింపు చేసి వారికి అన్ని ఏం కావాలో సమకూర్చి మరి 3 నెలల్లో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కూడా భూమి పూజ కార్యక్రమాలు జరిపిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నది. కేవలం రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు, ప్రజల బాగు గురించి మాట్లాడుతున్నారు. కేవలం ఇప్పుడు కూడా అధికార సంగతి మర్చిపోయి విపక్ష పార్టీలుగా వ్యవహరిస్తూ ఉన్నది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కేయిన్స్ అనే సంస్థ గుజరాత్ తరలిపోతా ఉంటే నిద్రపోతున్నారు. దీనిపైన స్పందన లేదు, దీనిపైన మాట్లాడే నాదుడే అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. తమ ప్రభుత్వం ఎట్లా నిలబెట్టుకోవాలి, రాజకీయాలు ఎట్లా నిలదొక్కోవాలా, తమ ఎంపీ పదవులు ఏ రకంగా తెచ్చుకోవాలనే ధ్యాస తప్ప ప్రభుత్వం పరిపాలన పైన ఇలాంటి దృష్టి కేంద్రీకరించకుండా పట్టు బిగించకుండా మరి వాడు చాలా ఈజీగా చాలా మరి వ్యవహరిస్తున్న సంగతి మనవి చేస్తారు. దానికి ఉదాహరణ మరి కేయిన్స్ అనే సంస్థ వారు ఈరోజు గుజరాత్కు తరలి